మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ పై జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ పనితారెడ్డి విచారణ చేపట్టారు. వెల్దుర్తి నుండి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుండి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో గ్రామంలో పర్యటించిన పనితారెడ్డి విచారణ చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన సమాచారంతో పూర్తిస్థాయి విచారణ ఉన్నత అధికారులకు సమర్పిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె ఆర్ఐ జయభరత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు రెడ్ హ్యాండ్ గా పబ్లిక్ లో దొరికి పట్టిండు ఒక ఖాళీ సిలిండర్ వాయిస్ కూడా ఉన్నది. వాళ్ళు ఆరోపించారు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అసలు మేము చెకప్ చేస్తాం అది చేస్తాం అంటున్నారు. పబ్లిక్ ప్రజలే మోసపోతున్నారు, ప్రజలే పట్టుకున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు బాధితులు వాళ్ళు? లాస్ట్ టైం కూడా మేడం చిన్నశంకర మండలం దర్పల్లి విలేజ్ లో కూడా చేగుంట నుంచి వస్తారు కానీ ఎలాంటి లోపాలు లేవు దానికి. ఇది ఒకటే ఇప్పుడు ఒక 4-5 ఏజెన్సీ వాళ్ళకి మనం డైరెక్ట్ రాసేసి ఒక లెటర్ పెడతాం. మేము అడిషనల్ కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వస్తున్నారు పోతున్నారు గట్టి చర్యలు తీసుకుంటే ఇలాంటి కాదు కదా. తీసుకుంటున్నాము వస్తుంది మేడం. ఇప్పుడు మనం ఏది మనం గ్యాస్ పెట్టాం చూడు మేడం, రెగ్యులేటర్ ఖరాబ్ అయితే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా లేదంటే గవర్నమెంట్ పైసలు కూడా తీసుకో. ఎందుకు కొట్టిండు నువ్వు అడగలేవా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి? మీరు కూడా అది మీద దాడి చేసి వస్తుంది. ఇప్పుడు నువ్వు అక్కడ ఆఫీస్ దగ్గరికి రా, డిఎస్ఓ ఆఫీస్ దగ్గరికి రా, సరేనా? కలెక్టర్ ఆఫీస్కి రా, అక్కడికి వచ్చి నాకు కాల్ చేయి, సరేనా? ఓకే ఓకే, నువ్వు అక్కడనే ఉండు, నేను వస్తున్నా. నేను వస్తా ఇక్కడ ఒక లెటర్ తీసుకుని నేను ఆడికి వస్తాను, సరేనా? నా నెంబర్ తీసుకో. 80 లేదంటే పైన డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళు, నేను చెప్తా. అక్కడ కూర్చో, ఆఫీస్ లో కూర్చో, డిఎస్ఓ ఆఫీస్ అంటే చెప్తారు. హలో తనకి చెప్పండి డిఎస్ఓ ఆఫీస్ మీరే వీకిరు మా వాళ్ళు అట్లా చేయరు అని అంటే రెడ్ హ్యాండ్ గా చూసిన తర్వాత ఒక లేడీస్ ఉండే మేడం. వాస్తవానికి ఏంటంటే మీరు కొంచెం 3-4 రోజులు అనేసరికి ఆమె ఊడిపోయింది. ఆమె చెప్తే నీకు క్యాపి మంచిగా ఉంటుండే కానీ ఆమె లేదు. ఇప్పుడు మాట్లాడిపిస్తే కూడా మా దగ్గర ఆ రోజు మేడం మేము ఫుల్ సిలిండర్ వెయిట్ చేసాం. 30 kg వచ్చింది. ఎంటీ సిలిండర్ 15 kg రాలేదు మేడం, 15 kg వచ్చింది. అది మళ్ళీ ఎంటీలో నింపింది 90 kg వచ్చింది. ఆల్రెడీ 4 kg నింపేసింది దాంట్లో గ్యాస్. 30 kg వచ్చేది ఏం చేసిందంటే మళ్ళీ 25కి వచ్చింది. అది కానీ ఎప్పుడు మీకు గ్యాస్ వచ్చిందా ఖచ్చితంగా గ్యాస్ బండ్లో అంటే నమ్మకంగా మేడం, నమ్మినాము ఇంతవరకు ఎప్పుడైనా నమ్మినాము. అది రూల్ ప్రకారం కూడా వెయింగ్ మిషన్ మెయింటైన్ చేయాలి. వెయింగ్ మిషన్ ఉంది కానీ కాకపోతే ఏంటంటే నమ్మకము ఎవరు తీస్తారు ఇట్లా అని నమ్మినాం అన్నమాట ఇప్పటి వరకు. అది రోడ్ల మీద అది ఇప్పుడు మేము ఉన్నాము, ఇంట్లో అమ్మనాన్ని ఉంటారు, వాళ్ళు రాగానే తీసుకుని ఇస్తారు కదా. మనం అంత ఎందుకు ఇట్లా దొంగతనం చేస్తారని మాకు మేడం. మనం కళ్ళతో చూసేపట్టుగా దాన్ని పట్టుకుని ఇంత దాకా తీసుకొచ్చినాం దాన్ని మొత్తం. అసలు ఇప్పుడు ఏది ఇంట్లో ఒక స్టేట్మెంట్ రాసేసి ఏంది అని అంటే పలానా విలేజ్ వీళ్ళు చూసిన సమయం అదంతా రాసిన తర్వాత దగ్గర ఎంతమందికి ఇది అవుతుందో అందరితో సంతకాలు తీసుకుంటే మనం వీళ్ళ అంటే ఏజెన్సీ వాళ్ళకే మనం డైరెక్ట్ రాసేస్తే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు తీసేపియాలి. ఎందుకనంటే ఇది కంటిన్యూ కావద్దు. ఇప్పుడు ఈ మండల్లో చూసి పక్క మండల్లో ఇంకో ఒక సిలిండర్ కింద ఒక సిలిండర్ చేసినప్పుడు పట్టుకున్నాడు. ఆమె చూసింది, ఆమె నిలబెట్టి అదే దానికి వాళ్ళు హిందీలో మాట్లాడినామని తిట్టింది. అర్థం కాక వీళ్ళు పట్టుకునేసరికి లొల్లైంది. లొల్లయ్యేసరికి మాకు ప్రెస్ తెలిసింది, మేము వచ్చేసినాం. వీటికి
మేము అవన్నీ తీసుకున్నాం. ఎక్కడ రిఫిలింగ్ అంటే రెగ్యులర్ గా చేస్తున్నారా లేదంటే కొంత ఏమన్నా? అంటే అప్పుడప్పుడు ఆగుతుంది మేడం. తింటూ ఉండొచ్చు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఊళ్ళో నుంచి ఇక్కడ వరకు జంగలంగా మేడం, మధ్యలో ఆగితే బండ్లు చేస్తారాకపోతే ఏమని మనం అనుకుంటాం అంతే. అది టిఫిన్ చేస్తారా ఏం చేస్తారా అనుకుంటాం. ఈ జంగల్ ఉంది, కుక్క నుంచి మా దామరం వచ్చేంత వరకు జంగల్ ఉంది మొత్తం. ఈ మధ్యలో కనబడని ఆపుకుంటారు కదా అనుకుంటాం అంతే. అయితే మన రెగ్యులర్ గా కన్ఫర్మ్ గా దొరికిపోయాడు. ఇది లోపలికి ఉండడం వల్ల వాళ్ళు మధ్యలో తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. మరి ఇది వాళ్ళ మనకి మన ఏజెన్సీ ఎక్కడ ఉన్నది వీళ్ళది? ఎల్లుర్తి మండలం మేడం. ఎల్లుర్తి మండలం ఏదో చెప్పి ఏజెన్సీ పేరు మన 750 ఏ కాలంలో నువ్వు 750 సిలిండర్ వేసినప్పుడు కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా, అది కూడా అధిక మొత్తంలో 30 రూపాయలు తీసుకుంటాం. 40 చార్జెస్ తీసుకుంటారు. వేరే మండలి వాళ్ళు కంప్లైంట్ ఆల్రెడీ మనకు మెదక్ జిల్లాలో ఇంతకు ముందు ఇస్తే కూడా అప్పుడు అడిషనల్ కలెక్టర్ సార్ వాళ్ళకి పిలిచి కూడా వార్నింగ్ మరి మీరెందుకు 30 రూపాయలు ఇచ్చినప్పుడు మరి మీరు చార్జెస్ మా దగ్గర తీసుకుంటారు అని చెప్పి మేము ఇస్తున్నాం. పైసలు దానికి చార్జెస్ ఇవ్వాలని మాకు తెలియదు. అది ఇస్తారా? ఏజెన్సీ వాళ్ళు కొట్టనీకి మీరు కేసు పెట్టొచ్చు కదా. ఆకృతాలు ఉన్నాయి. మీరు కాదు, మీరు కూడా కేసు పెట్టొచ్చు కదా. ఇంకోటి మేడం, ఇదిగో మొన్న అసలు దాడి చేయడం సిఎస్ గారిని మాట్లాడుతున్నాను. ఏంటంటే మాకు నిన్న వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్లో వచ్చిన విజువల్స్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. వెల్దుర్తి మండలంలో దామరంచ గ్రామంలో గ్యాస్ రిఫిలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయింగ్ తక్కువ వస్తుందని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు. మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ వారు ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట. దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి పై అధికారులకు మా తదుపరి రిపోర్టును ఇస్తామని తెలియజేస్తున్నాం. దీపం పథకం కింద అమలైన కూడా ఇస్తలేడని చెప్పి మేడం. ఎందుకంటే దీపం పథకం కింద అది కూడా ఇస్తలేడు. కొత్తపల్లి ఏరియాలో ఇట్లా ఒకసారి తెలిసింది. కాకపోతే ఏంటంటే చూసి అప్పుడే గుర్తు పెట్టేసి మొన్న మా దగ్గర దామనుషులు ఇప్పుడు మనం గ్యాస్ మనం డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నప్పుడు మనము అదే మేడం చేయాల్సిన అవసరం మనకు లేనే లేదు. ఆయన పుక్కడికి ఏమి ఇస్తలేడు కదా మీకు ఎవరికి. ఇంకోటి మేడం, మీకు అధికారం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాము. దీని మీద ఏమేమి శాంక్షన్ అయ్యి నెల 1 సంవత్సరంన్నర అవుతుంది. నేను ఎప్పుడు పోయినా కానీ మా అమ్మకి లేదు, వచ్చినప్పుడు ఇస్తాపో నేను భారత్ తీసుకుందామని పోతే వాళ్ళేమో ఇస్తారు. అప్లికేషన్ అంటే మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ పేపర్స్ అన్ని తీసుకొని ప్రొఫెసర్ డిఎస్ఆర్ నేను మొన్న గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తారని చెప్పి మన ఊళ్ళో జరగడం జరిగింది. మేము అక్కడ పట్టుకొని ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడిన తర్వాత ఇలా మేడం వాళ్ళు వచ్చేసి పై ఆఫీసర్లు వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ ముంగట మా గ్రామ పంచాయతీ ముంగట అందరూ కలిసి మాట్లాడి మేము ఒక వినతి పత్రం లెక్క మేము ఒక రిపోర్ట్ రాసిచ్చినాం. అది ఇచ్చి అధికారులు ఆయనపై ఎలా చర్యలు తీసుకుంటారు అనేది నేను మనం